ఒక భక్తుడు రమణ మహర్షిని ఇలా ప్రశ్నించారు. స్వామి, కరతామరసేన సుపాత్రవత అని తెలుగువారు అయిన కావ్యకంఠ గణపతి ముని స్తుతించారు కదా, దాని అర్థమేమిటి అని. అప్పుడు మహర్షి ఇలా జవాబిచ్చారు. నిజమే, సహజమైన చేతులుండగా ఇవన్నీ ఎందుకు అని నేను భిక్షకు వెళ్ళిన రోజుల్లో భలే హుషారుగా ఉండేది. ఇలా దోసిళ్ళు పట్టి భిక్ష తీసుకొని తింటూ వీధుల మధ్య పోతుండేవాణ్ణి. తినటం అయిపోతే చెయ్యి నాకుతూ పోయేవాణ్ణి. ఏదీ లక్ష్యం ఉండేది కాదు. ఎవరినీ గాని ఎప్పుడూ ఏదీ అడుగుటకు అభిమానం కదా. అప్పుడు కరతర భిక్ష ఎంతో వేడుకగా ఉండేది. ఈ పక్క ఆ పక్క పెద్ద పెద్ద ధనికులు ఉండేవారు. ఒక్కొక్కప్పుడు గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఉండేవారు. ఎవరుంటే నాకేమి? దరిద్రుడై భిక్షకు వెళితే దీనత్వం తోస్తోంది కానీ, అహం నాశనమైన అద్వైతికి అది మహాభాగ్యంగా తోస్తోంది. అప్పుడు చక్రవర్తి వచ్చిన లక్ష్యం ఉండదు. నేను ఆ విధంగా భిక్షకు వెళ్ళి చప్పట్లు కొట్టగానే నన్ను ఎరిగిన వారు స్వామి వచ్చారని భయభక్తులతో భిక్ష పెట్టేవారు. ఎరుగని వారు, ఏమయ్యా, బాగా బలిసి ఉన్నావే, భిక్షకు రాకుంటే కూలికి పోరాదు అనేవారు. నాకు నవ్వు వచ్చేది. మౌనస్వామిని కదా, మాట్లాడనాయే. ఇలా అనటం సహజమేనని నవ్వుతూ వెళ్ళేవాణ్ణి. వారు అనే కొద్దీ సరదా ఎక్కువయ్యేది. అదొక వేడుక సుమా.